ఎప్పుడైతే ఒక ఆత్మ మనని శరీరాన్ని వదిలి పైలోకానికెళ్ళిపోతుందో, అక్కడ ఫస్ట్ రెస్ట్ తీసుకుంటుందంట. ఎందుకంటే, ఈ బాడీగా మనము అసలు ఎన్ని చేస్తామండి ఈ బాడీగా మనము. బోలెడన్ని కొంతమందైతే ఎన్నో కర్మలు అనుభవిస్తారు. ఎంతో కష్టాలు పడతారు. కొందరు కర్మల్లోనే సుఖం అనుభవిస్తూ జీవిస్తారు. అయితే ఆ అలసటంతా పోవడానికంట కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటారంట వాళ్ళు. అయితే మనం వాళ్ళని గట్టిగా పిలుస్తూ, ఏడుస్తూ, రోదన చేస్తే వాళ్ళకక్కడ డిస్టర్బ్ అవుతదట. వాళ్ళు వాళ్ళ ఆత్మ మళ్ళీ ఇటొస్తూ పోతూ ఉన్నట్టుగా వాళ్ళకి అక్కడ కంప్లీట్‌గా షేకింగ్‌గా, డిస్టర్బ్డ్‌గా వాళ్ళకి కొంతమందికేమో ఇప్పుడు జ్ఞానం లేని ఆత్మలేమో మీరు ఏడ్చేప్పుడు మీతోనే ఉండి వాటికి ఒక మంటలాగా అవుతుందంట. అంటే ఒక ఫైర్‌లో ఒక మనిషినేస్తే ఎలా ఫీల్ అవుతారు? అలాంటి ఫీలింగ్ వాళ్ళకొస్తుంది ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్‌లీ అలాగే ఫీలింగ్ వస్తుందంట. ఎప్పుడైతే మీరు ఏడుస్తూ ఉంటారు. అందుకని మనము అడ్వాన్స్‌డ్ పీపుల్ ఏం చేస్తాం, మనం జ్ఞానం ఉన్న వాళ్ళము ఎవరిని ఏడవనియ్యము, మనం ఏడవము. వచ్చినప్పుడు ఎలా మనము వాళ్ళని సంతోషంగా రిసీవ్ చేసుకుంటామో, పోయేటప్పుడు కూడా అదే రెస్పెక్ట్‌తో సంతోషంగా వాళ్ళని పంపిస్తాం. పంపించాలి కూడా. అలాంటప్పుడు వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. హ్యాపీగా వెళ్ళిపోతారు. ఆ లోకంలో అక్కడ అడ్జస్ట్ అయిపోతారు. అక్కడ వాళ్ళందరితో, అక్కడ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు. అక్కడ రెస్ట్ తీసుకునేప్పుడు రెస్ట్ తీసుకుంటారు. అదయిపోతది.